బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సూర్య నమస్కారాలకు కూడా చాలా పవర్ ఉంది, సూర్య ఆరాధనకు కూడా చాలా పవర్ ఉంది. ఆదిత్యుడైన ఆరోగ్య ప్రదాత అంటూ ఉంటాం కదా, మరి మాకు అసలు ఏం తెలియదు గురుగారు. మేము సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన చేయాలంటే ఇదిగోండి ఇలా చేయండి అని చెప్పండి, మేము ఫాలో అయిపోతాం అనే వారికి మీరు చెప్పే. చక్కగా సూర్యుడు ఉదయించే క్రితమే మనం స్నానం చేయాలి. వాడు స్నానం చేసిన తర్వాత సూర్యుడు వచ్చే సమయంలో వీళ్ళు ఎదురుగుండా నిలబడి 2 చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఆ సూర్యుడిని శ్రీ రవయే నమః అని కానీ, శ్రీ భాస్కరాయ నమః అని కానీ, శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామినే నమః అని కానీ, ఏదో ఒక నామంతో, ఇప్పుడు నేను చెప్పిన నామంతో వారు 12 సార్లు, అంటే 2 చేతులు ఇలా శిరస్సు పైకి పెట్టాలి. ఇలా ఒకసారి నమస్కారం అవగానే మళ్ళీ రెండోసారి నమస్కారం, మళ్ళీ చేతులు పైకి ఎత్తుతూ ఉండాలి. ఇలా 12 సార్లు చేతులు 2 పైకెత్తి చక్కగా శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అంటూ 12 సార్లు నమస్కారం చేస్తే ద్వాదశ ఆదిత్యుడు అని ఆయనకి పేరు. కానీ 12 నమస్కారాలు ఆయనకి చేసినట్టు అవుతుంది. తద్వారా మన లోపల డి విటమిన్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చాలామంది డి విటమిన్ లేక చాలామంది అనారోగ్యాలు, కరోనా తర్వాత చాలామందికి డి విటమిన్ తగ్గిపోతూ వస్తుంది. కానీ డి విటమిన్ మనకి సూర్యుడి నుంచి చక్కగా, ఇప్పుడు మీరు బాగా గమనించండి, చాలామంది దేవుళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి? మరి ఇప్పుడు సూర్యుడిని దేవుడని చెప్పింది హిందూ ధర్మం. సూర్యుని దగ్గర నుంచి మనకి ఏ శక్తి వస్తుందండి? ఒక డి విటమిన్ అనేది వస్తుంది. కాబట్టి నీవు ఆయన దగ్గర నుంచి అది తీసుకుంటున్నావు కాబట్టి నీవు నమస్కరించు అని వేదకాలంలో ఋషులు చెప్పారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 84 లక్షల జీవాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఒక్కొక్క జీవి నుంచి ఒక్కొక్క రకమైన శక్తి ఈ మనిషిని పొందటానికే సనాతన ధర్మము, మన హైందవ ధర్మము చెట్టుకి పూజ, పుట్టకి పూజ, రాయికి పూజ, కొండకి పూజ, గుట్టకి పూజ, మట్టికి పూజ, నదికి పూజ, మనిషికి పూజ, కర్రకు పూజ, పువ్వుకి పూజ, ఇలా ప్రతి దానికి కూడా పూజ అనే అంతరార్థంలో అక్కడి నుంచి నీవు అనేక రకాలైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతావని చెప్పిన ఏకైక మతం ఈ ప్రపంచంలో ఏదన్నా ఉన్నదంటే అది నా సనాతన ధర్మమే తప్ప ఇంకా ఎక్కడా ఏదీ లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, ఏ మతం వారైనా సరే చక్కగా సూర్యుడికి ఎదురుగుండా నిలబడి 2 చేతులు అంటే పైకి ఎత్తి ఇట్లా శిరస్సు పైన చేతులు ఉండాలి. ఈ శిరస్సు పైన చేతులు పెట్టుకుని 12 సార్లు ఇలా నమస్కారం చేస్తూ మనం చెప్పినట్లయితే శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః లేదా శ్రీ భాస్కరాయ నమః అని కానీ, వారు ఏది తొందరగా పలుకుతారో వారికి తొందరగా వచ్చిన నామాన్ని ఏదో ఒకటి ఆ సూర్యుడికి సంబంధించిన దాన్ని తప్పకుండా వాళ్ళు జపం చేస్తూ ఈ 12 సార్లు జపం చేస్తూ ఈ నమస్కారం అయిన తర్వాత రాగి చెంబులో నీళ్ళని మీ తులసి కోటల ఆ సూర్యుని తలుచుకుంటూ వదిలితే కనుక మీ శరీరంలో ఉన్న సర్వ దుష్కర్మల ద్వారా వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే చాలామందికి అర్థమవుతుంది, నేను ఈ పదజాలం వాడుతున్నాను, పాపము అని అంటాం మనం తెలుగులో, ఇవన్నీ కూడా ఆ తులసి మాత దగ్గరికి వెళ్ళిపోతాయి. అందువలన ప్రతిరోజు కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయటం చాలా ఉత్తమోత్తమం కూడా. ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడే అంటాం మనం, చంద్రుడిని అనము. అవును, చంద్ర నమస్కారాలు అని కూడా ఏమీ లేవు గురుగారు. కానీ చంద్ర ఆరాధన మనస్కారకుడు కదా, మనశ్శాంతి కోసం చంద్రుడిని ఆరాధిస్తాం. మరి ఆయన ఎలా ఆరాధించాలంటారు? చంద్రుడిని ఆరాధన చెయ్యాలి అంటే సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత, అందులో చందమామ అని మామయ్యతో పోలుస్తూ ఉంటాం. చంద్రుడిని ఆరాధన చెయ్యాలి అంటే సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత మనం ఈ ఆరాధనని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ చంద్రోదయ సమయంలో కనుక ఎవరైతే చంద్రుని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉంటుంది. దీని ఆరాధన చేసేటువంటి వాళ్ళు చంద్రుడికి ప్రీతికరమైనటువంటి పదార్థాలతో పూజించాలి. ఏంటి గురుగారు అవి? తెల్లని పుష్పాలు, తెల్లని పాలు, పెరుగు, పంచదార, బియ్యము, ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైనటువంటివి. అందుకనే అన్నాన్ని తింటేనే అమ్మయ్య అని మనశ్శాంతి అవుతుంది. మజ్జిగన్నం తిన్న తర్వాత
ఇంకా మనశ్శాంతి అవుతుంది. మీరు ఎన్ని రకాలుగా మీరు 25 ఇడ్లీ తినండి, 25 చపాతీ తినండి, అనేక రకాలైనటువంటి మసాలా దినుసులు తినండి, కానీ ఇంత మజ్జిగన్నం తింటే కడుపు నిండినట్టుగా పూర్వం వాళ్ళందరూ కూడా అమ్మయ్య అని అనేటువంటి ఒక భావన. అంటే అక్కడ ఏమిటి, చంద్రుడు సంపూర్ణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్లనే అన్నద్వేషం పెట్టుకోవద్దు. అన్నాన్ని పారవేస్తే ఒక దేవతని మీరు పారవేసినట్లు లెక్క. కాబట్టి అన్నాన్ని ఎప్పుడు పారవేయవద్దు. అన్నం కూడా చంద్రుడికి ఇష్టమైనటువంటిదే కాబట్టి, బియ్యం నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఆ అన్నాన్ని భగవంతుడికి సమర్పణ చేసి మనం భోంచెయ్యాలి. అది ప్రసాదం అవుతుంది. కాబట్టి అన్నాన్ని చెప్పులతో తినకూడదు. నుంచుని సాధ్యమైనంత వరకు నుంచుని తినకుండా ఉండటం ఉత్తమం. ప్రస్తుత కాలంలో వడ్డన చేసేవాళ్ళు కూడా జనాభా తగ్గిపోయారు కాబట్టి నుంచుని తినే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా చెప్పాలి అంటే కొంత శరీరానికి మోకాళ్ళ వ్యాధులు, నడుముకు సంబంధించిన వ్యాధులు పెరిగిపోవటం మూలకంగా కూడా వాళ్ళు అక్కడ కూర్చునే వసతి లేక నుంచుని తినటం అనేది ప్రారంభమైంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా చెప్పులు లేకుండా తినటము, విడిచిన బట్టలు ఒంటి మీద లేకుండా తినటము, తినే ముందర అన్నాన్ని నమస్కారం చేసి తినటం ద్వారా చంద్రుడు చాలా సంతోషపడతాడు. చంద్రుడు ఎప్పుడైతే సంతోషపడతాడో లక్ష్మీదేవి ఆనందం పొందుతుంది. ఎప్పుడైతే లక్ష్మి ఆనందం పొందిందో విష్ణువుకి ముఖంలో సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే విష్ణు ముఖం ఆనందంగా ఉన్నదో శివుడికి తేజస్సు పెరుగుతుంది. శివుడికి తేజస్సు ఎప్పుడైతే పెరిగిందో అన్నపూర్ణాదేవి పరిపూర్ణమైనటువంటి ఆనంద తత్వాన్ని పొందుతుంది. అన్నపూర్ణాదేవి ఎప్పుడైతే ఆనందం పొందిందో అందరికీ ఆరోగ్యం అప్పుడు లభిస్తుంది. ఇంత ఇంటర్లింక్ ఉంది కదా గురుగారు. ప్రతి దానికి చాలా సూక్ష్మంగా లోపల మనకు తెలియనటువంటి చాలా శక్తివంతమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు.